హాయ్ అండి, వెల్కమ్ టు అశోక్ జాబ్స్ అండ్ టెక్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త పాలసీ తీసుకొచ్చానండి. సో అది వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ సెక్టార్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్ అండి, ఏ థర్డ్ పార్టీ కూడా కాదు. ఇది పే చేయాలంటే మీకు ఉండవలసిన ఏజ్ లిమిట్ వచ్చేసి 0 to 50 years అండి. సో ఈ ఇన్సూరెన్స్ ఎందుకు అంటే ఇది ఒక పెన్షన్ ప్లాన్ అండి. అంటే మీ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైనా సరే ఒక పెన్షన్ ప్లాన్ చేసుకోవాలంటే మీరు ఈ ఇన్సూరెన్స్ అనేది పే చేసుకోవచ్చు. సో దీని ద్వారా ప్రతి నెల మీకు ఒక పెన్షన్ అమౌంట్ వస్తుంది. సో ఈ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అనేవి మనం నెక్స్ట్ స్టెప్లో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ పాలసీ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఈ పాలసీ అనేది మీరు 1,50,000 per annum పే చేయాలి. సో ఫస్ట్ ఇయర్లో మీరు 1,50,000 పే చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ చొప్పున 1 year వరకు, అంటే 12 months వరకు మీకు పెన్షన్ అది వస్తుందండి. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం స్కీమ్ 1లో పెన్షన్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇయర్లో 1,50,000 పే చేశానండి. ఎప్పుడు April 2024లో పేమెంట్ చేశాను. ఆ తర్వాత పాలసీ హోల్డర్ విల్ గెట్. సో పాలసీ హోల్డర్కి అమౌంట్ ఎలా వస్తుందంటే, నేను ఏప్రిల్లో పే చేశాను కదా, చూడండి నెక్స్ట్ మంత్ నుంచే, మే మంత్ నుంచే. సో మే మంత్ నుంచి ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ మీ అకౌంట్లోకి మళ్ళీ పెన్షన్ రూపంలో ఎవ్రీ మంత్ మీకు క్రెడిట్ అవుతుందండి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు పే చేసిన 1,50,000 అయితే 60,000 ఆల్రెడీ మీకు పేమెంట్ రూపంలో ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ రిటర్న్ వచ్చేస్తుంది. సో రిమైనింగ్ అనేది ఎలా వస్తుంది మనకి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఇది ఓవరాల్గా 10 years ప్లాన్ అనుకున్నాం కదా. చూడండి, ఫస్ట్ ఇయర్ నుంచి 10 years, ఓవరాల్ 10 years చొప్పున ఎవ్రీ ఇయర్ మనం 1,50,000 పే చేస్తున్నాం. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏందో చూద్దాం. టోటల్ పేమెంట్ బై పాలసీ హోల్డర్, మనం టోటల్ ఎంత పే చేస్తున్నామంటే 1,50,000 చొప్పున 10 years పే చేస్తే కనుక మనం టోటల్ 15 lakhs మనం పేమెంట్ చేస్తున్నాం. ఇందులో ఎవ్రీ మంత్ మనం 5,000 అనుకున్నాం కదండి, అలా ఎవ్రీ ఇయర్ 60,000 చొప్పున 10 yearsకి వచ్చేసి 6 lakhs అనేది మీకు రిటర్న్ అయిపోతుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, 15 లక్షలు మనం పేమెంట్ చేస్తే 6 లక్షల నుండి మనకి ఇక్కడ రిఫండ్ అవుతుంది ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ చొప్పున. ఓకే, ఆఫ్టర్ 10 years, ఓకే 10 years పే చేసాము. ఈ 10 yearsలో మనకి 6 lakhs వరకే రిఫండ్ అయింది. మనకి పెన్షన్ రూపంలో మనకి రిటర్న్ వచ్చింది. కానీ రిమైనింగ్ అమౌంట్ ఇంకా వాళ్ళ దగ్గర మన అమౌంట్ మిగిలిపోయింది. సో దాన్ని మనం ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి? యాక్చువల్లీ ఆ అమౌంట్ రిటర్న్ తెచ్చుకోవడం కంటే ముందు మనకి దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏందో చూద్దాం. ఓకే, ఆఫ్టర్ 10 years ఎవ్రీ మంత్ విల్ గెట్ పెన్షన్ అమౌంట్ 5,000 రూపీస్ పర్ మంత్. ఓకేనా, 10 years మీరు పే చేశారు. ఆ 10 years తర్వాత మీరు ఇక పే చేయాల్సిన అవసరం లేదు. 10 years పే చేసిన తర్వాత కూడా మీకు ఏజ్ 85 years వచ్చేంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40 years ఏజ్ వచ్చేలోపు మీరు ఈ పేమెంట్ అనేది టోటల్ 10 years పేమెంట్ క్లియర్ చేశారు. రిమైనింగ్ మీకు 85 years వచ్చేంత వరకు, అంటే ఇంకా 45 years వరకు కూడా మీకు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ పే చేస్తూ ఉంటుంది కంపెనీ. చూడండి ఎంత బెనిఫిట్ అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 30 years, దీని ప్రకారం చూస్తే మనకి ఏజ్ 30 years ఉన్నప్పుడు నేను ప్లాన్ తీసుకున్నాను. 30 years నుంచి 40 years వచ్చేంత వరకు, అంటే 10 years వరకు నేను ఈ ప్లాన్ పేమెంట్ చేశాను. 40 years ఏజ్ వచ్చేలోపు నేను 15 లక్షలు పేమెంట్ చేశాను. కానీ నాకు ఏజ్ 85 years వచ్చేంత వరకు కూడా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ పే చేస్తూ ఉంటుంది. అంటే మీరు కట్టిన అమౌంట్లో 6 lakhs మీరు కట్టిన డ్యూరేషన్ 10 yearsలో మీకు రిఫండ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇంకొక 45 సంవత్సరాలు ఎక్స్ట్రాగా పేమెంట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎవ్రీ మంత్ పెన్షన్ ప్లాన్ అనేది ఈవెన్ గవర్నమెంట్ స్కీమ్లో కూడా ఇప్పుడు లేదు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు, పేమెంట్ చేయాలా వద్దా, స్కీమ్ తీసుకోవాలా వద్దా అనేది మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇదైతే చాలా బెనిఫిట్ ఉంది ఫర్ ఫ్యూచర్. మీరు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ స్కీమ్ అని నేనైతే చెప్పలేస్తాను 100%. ఆర్ దిస్ బెనిఫిట్స్ ఇనఫ్? ఓకే, ఇప్పటివరకు మీకు ఇచ్చిన బెనిఫిట్స్ సరిపోతాయా అంటే ఎవరైనా ఏమంటాం? నో అంటాం. ఎందుకంటే ఎవరికైనా ఇంకా బెనిఫిట్స్ కావాలనిపిస్తుంది కదా. స్టిల్ వాంట్ మోర్ బెనిఫిట్స్, ఇంకా బెనిఫిట్స్ కావాలా? ఎస్, ఇంకా బెనిఫిట్స్ కావాలి, ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉంటాం కదా, ఇంకా కావాలి మనకి. వాట్ ఈజ్ ద అదర్ బెనిఫిట్? సో ఇప్పటివరకు 85 years వరకు మనకి 5,000 పే చేశారు కదా, ఇది కాకుండా మాకు ఇంకేం బెనిఫిట్ ఏం కావాలి, ఏమి ఇస్తారు అంటే ఆఫ్టర్ 85 years ఏజ్ పాలసీ హోల్డర్ విల్ గెట్ 1,80,00,000 1,80,00,000 రూపాయల అమౌంట్ ఇస్తుంది.
ఇది చాలా 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 సూపర్. ఎందుకంటే 85 ఇయర్స్ వరకు కూడా మనకు పేమెంట్ చేశారు ఎవ్రీ మంత్ 5000. 85 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు కట్టిన పాలసీ అనేది మెచ్యూర్కి వచ్చినట్టు. ఓకే, పాలసీ అనేది మెచ్యూర్ అయింది. సో 85 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అదర్ బెనిఫిట్గా 1,80,00,000 రూపాయలు పేమెంట్ చేస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎలాంటి పాలసీ అనేది. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరెవరికి బెనిఫిట్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ హోల్డర్కి బెనిఫిట్ అయింది, వాళ్ళ పేరెంట్స్కి బెనిఫిట్ అయింది. ఆఫ్టర్ దట్ పాలసీ హోల్డర్కి పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అంటే ఓవరాల్గా 3 జనరేషన్స్కి సరిపోను బెనిఫిట్స్ అనేది మీకు ఈ పాలసీలో ఉన్నాయి. సో దీన్ని పర్ఫెక్ట్గా మీరు చూస్ చేసుకోవచ్చు, పాలసీ అనేది పే చేసుకోవచ్చు. ఫైనల్లీ మనకు కూడా ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది వస్తుంది. ఓకే, ఎలా అంటే 85 ఇయర్స్ ఏజ్ వరకు ఎవ్రీ మంత్ 5000 రూపీస్ ప్లస్ 85 ఇయర్స్ ఏజ్ రాగానే మీ పాలసీ మెచ్యూర్ అవుతుంది. 1,80,00,000 రూపాయలు మీకు పేమెంట్ అందిస్తారు. సో ఇలాంటి బెనిఫిట్ అయితే మీరు కంపేర్ చేసుకోవచ్చు, మార్కెట్లో ఉన్న అదర్ ఇన్సూరెన్స్తో మీరు కంపేర్ చేసుకోండి. ఇలాంటి బెనిఫిట్ ఎక్కడా లేదు. ఒకసారి కంపేర్ చేసుకున్న తర్వాత మీరు పాలసీని తీసుకోవచ్చు 100%. ఓకే, ఈ పాలసీ మీరు తీసుకోవాలనుకుంటే ఇక డీటెయిల్స్ ఇచ్చామండి. ఫర్ పాలసీ కాంటాక్ట్ 9137592003. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.